గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సునంద. ఇప్పటికే తమిళనాడు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఊర్లో సత్తం తల్లి గుడి ఓపెనింగ్ రోజు ఇదంతా. ఇది డ్రోన్ షూట్ వీడియో చూడండి లాస్ట్ వరకు, ఎవరు స్క్రోల్ చేయొద్దు ప్లీజ్. ఇది పండుగ రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 7 o'clock. ఇది ఎర్లీ మార్నింగ్ 7కి అసలు మేము 3:30కే లేచాము. కాకపోతే ఆ టైంకి అక్కడికి వెళ్ళడానికి మాకు కుదరలేదు. డ్రోన్ షూట్ వీడియో అండ్ మా తమ్ముడు వాళ్ళు తీసిన వీడియోస్ ఉంటే అవి యాడ్ చేశాను. అప్పటికే 7 అలా అయిపోయింది. తీశారు. అక్కడ బోర్లు అందరూ పట్టుకొని వస్తారు ప్రతి ఇంటి దగ్గర నుంచి వండి, అవే మీదన పోస్తారు. ఇక్కడ అమ్మవారు టెంపుల్ అయితే పొలాల మధ్యలో వెలిచింది అమ్మవారు. అందువల్ల ఇక్కడ టెంపుల్ ఇలా కూడా కడతారని మేము ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా అంటే చాలా బాగా ఓపెనింగ్ జరిగింది. అండ్ టెంపుల్ కూడా చిన్నగా చాలా క్యూట్గా బాగా కట్టారు. చూడండి ఇగో ఇలా బయట అనమాట ఇదంతా. లోపల రష్ ఎక్కువ ఉందని వీడియో తీయమంటే క్రాస్గా తీసాడు. అందువల్ల మీకు ఇలా చిన్నగా కనిపిస్తుంది. అమ్మవారిని చూడండి, దండం పెట్టుకోండి. మీకు కూడా మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ జాతర అంతా ఎలా జరిగిందో చూపిస్తాను. ఇక్కడ అమ్మవారి వేషాలు ఇవన్నీ వేసి మొత్తం డ్యాన్సులు, తీన్మారు, ఒక పక్క డప్పులు, అమ్మవారి పూనకాలు, ఇదంతా మామూలుగా లేదు. ఒక పక్క ఎండ, ఒక పక్క ఇది. ఇక్కడ మా మావయ్య వీళ్ళందరూ, అక్క, ఫ్రెండ్స్, కో సిస్టర్స్ వీళ్ళందరూ సూపర్ వీడియోస్ తీసి మొత్తం అన్ని అప్లోడ్ చేసి యూట్యూబ్లో మన ఊరు పండగ కూడా తెలియాలి అని అంటున్నారు. కొంచెం నవ్వు వచ్చింది, అందుకే అక్కడ వీడియోస్ తీసాను కావాలని. ఇక్కడ చూడండి ఫోటో పెట్టుకొని ఉన్నారు కదా, వాళ్ళు మా తాతయ్య, నానమ్మ అవుతారు మాకు. మా నాన్నకి పిన్ని, బాబాయ్. ఇక్కడ బ్లూ కలర్ టీషర్ట్ ఉంది కదా, ఆ అబ్బాయి మీదకే 2 years బ్యాకే అమ్మవారు తన మీదే పూనింది. అప్పుడు గుడి కట్టమని అడిగితే చాలామంది అంటే నెగ్లెక్ట్ చేశారు. అంటే ఏంటి టెంపుల్ ఇవన్నీ మూఢనమ్మకాలు అవలా ఇలా అని. కానీ ఫైనల్గా అమ్మవారు గుడి కట్టించుకునేంత వరకు వదలకుండా అమ్మవారు పట్టుదలగా ఉంది. ఫైనల్గా ఈరోజు ఇంత మంచిగా గుడి కట్టుకొని ఇంత అంగరంగ వైభవంగా సంబరాలు అయితే చేసుకుంది. ఇక్కడ జాతర జరుగుతున్నప్పుడు మధ్యలో ఇక్కడ అమ్మవారు పూనింది. ఆవిడకి ఎప్పుడు ఎల్లప్పుడూ అమ్మవారు ఉంటుంది. దుర్గమ్మ గుడి, ఆవిడ దగ్గర ఎప్పుడు అమ్మవారు ఉంటుంది. అందువల్ల ఇక్కడ డ్యాన్స్ వేస్తుంటే ఇంకా ఇంకా తీన్మార్ డప్పులకి ఇంకా ఇదవుతుంది. టెంపుల్ 2 years బ్యాకే అనుకున్నారు కడదామని. కాకపోతే డొనేషన్స్ ఏం లేక అండ్ అలా వదిలేశారు. అందువల్ల ఇక్కడ ఈ నానమ్మ, తాతయ్య వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఫోటో పెట్టుకొని వాళ్ళే అమ్మవారి టెంపుల్ కట్టడానికి ప్లేస్ ఇచ్చారంట. అందువల్ల వాళ్ళ చేతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేసి ఫోటో అండ్ ఊరంతా తిప్పి మొత్తం జాతర డప్పులు, ఈ తీన్మార్ ఇదంతా. తిను మా ఫ్రెండ్ లావణ్య, తిను కూడా మా ఫ్రెండ్ మేనా అనమాట. ఇక్కడ అమ్మవారి సాంగ్స్కి కోలాటం జరుగుతుంది. అంటే ఇప్పుడు డిఫరెంట్ స్టైల్లోని కోలాటం కాకుండా చేతులతోనే డ్యాన్స్ వేస్తున్నట్టు చాలా బాగా చేస్తున్నారు కదా. ఇక్కడ అందరికీ అట్రాక్షన్ అయిపోయింది. పైన ప్రమిదిలో దీపం పెట్టుకొని కింద డ్యాన్స్. ఆ తర్వాత ఇక్కడ 2:30 అలా అయిపోయింది. ఇంకా అక్కడ అన్న సమారాధన జరిగితే భోజనం చేసి మళ్ళీ ఊరేగింపులోకి వచ్చేసాము. ఇక్కడ మా మేనత్త ఈవిడ పైన పెట్టుకుంది కదా, అందులో ధాన్యం ఇంకా అన్నీ పసుపు కొమ్ములు ఇవన్నీ ఉంటాయంట. ఆ సెంటర్లో ఉంది మా నానమ్మ, అమ్మవారు పూనింది. ఇక్కడ చాలామందికి అమ్మవారు పూనుతుంది. ఎందుకంటే ముందు డప్పులు, వెనక తీన్మారు, మామూలుగా లేదు, ఫుల్ ఎండ. అయినా కూడా బాబోయ్, ఇక్కడ మా మావయ్య అండ్ మేనమామ వీళ్ళందరూ కూడానా. మా అక్క చూడండి ఫుల్ ఫన్. అక్కడ వాయిస్ ఇవ్వలేదు, కాకపోతే ఇక్కడ ఒక కామెడీ జరిగింది. ఇక్కడ అంటే మా అక్కకి అమ్మవారు పూనింది. అయితే రౌడీ హాయ్ చెప్పింది. హాయ్ చెప్పిన 2 minutesలో వెనక పరిగెడుతుందని చూస్తే వీడియో తీయడానికి నేను వెళ్ళింది. వెంటనే మామూలు ఆత్రం కాదు. ఇక్కడ డప్పులు, ఒక పక్క తీన్మారు, అక్కడ బ్లూ కలర్ టీషర్ట్ ఉంది కదా, ఆ అబ్బాయి మీదే చెప్పాను కదా ఇందాక. 2 years నుంచి అసలు ఆ అబ్బాయిని అసలు వదలకుండా అమ్మవారు అయితే ఉంటూనే ఉంది. అంటే గుడి కట్టేంత వరకు పట్టుదలగా ఉంది. ఫైనల్గా ఈ రోజైతే ఆ రోజు వస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీ. అమ్మవారు ఎంత అంటే ఇంకా ఫైనల్లీ ఇప్పటివరకు ఉన్న జనాలకి లేని వాళ్ళకి కూడా ఆ అమ్మవారే ఎలవెలపై అయిపోయినంత ఇదిగా అయిపోయింది. ఇంకేమైనా అంటే వెంటనే సత్తమ్మ తల్లి అన్నంత ఇదిగా అయిపోయింది. చాలా అంటే చాలా బాగా అయింది ఫెస్టివల్. తర్వాత ఇక్కడ 2:33 అలా అయిపోయింది కదా, లంచ్ చేసి ఇంత అలా అయిపోయింది. మొత్తం అంతా తిరిగేసరికి ఇంకా తీన్మార్లో మేము డ్యాన్స్లు ఎలా వేసాము తర్వాత నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తాను. ఇక్కడ 6కి 5:30 నుంచి 7:30 వరకు హోమాలు అయితే జరిగాయి. మొత్తం 21 pairs అయితే ఇక్కడ కూర్చున్నారు హోమంకి. అంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో మేము తీన్మార్ దగ్గర డ్యాన్సులు ఎలా వేసాము, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎవరెవరు వచ్చారు, మా కో సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరెవరిని కలిసాము, మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఆ 2 days మేము
మేము ఎలా ఉన్నామనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు సీ యూ. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయిపోండి మన ఛానల్‌ని. ఓకే. బై గైస్. బై.